ముఖ్యంగా కరీంనగర్ చూసుకుంటే ఒక స్కామ్ మంత్రి పొన్నం ప్రభాకర్ సంబంధించి ఉమ్, ఏదైతే రామగుండం ఎన్టీపీసీ ఉమ్. అక్కడ బొగ్గు Fly ash. ఫ్లై యాష్ తీసుకోవడంలో కుంభకోణం అవుతుంది. 32 టన్నులు తీసుకోవాలా, 72 టన్నులు తీసుకుపోతున్నారని పాడి కౌశిక్ రెడ్డి ఖమ్మం వెళ్ళే దారిలో గ్రీన్ఫీల్డ్ నేషనల్ హైవేకి సంబంధించి రోడ్డు దాంట్లో పాడి కౌశిక్ రెడ్డి ఆరోపణ చేస్తున్నాడు. ఏమంటారు దీన్ని? పాడి కౌశిక్కి పాడిగట్టే దగ్గర టైం దగ్గర ఉన్నది అంటే కాబట్టి నాకు స్వయంగా పట్టుకొని చెక్ చేసిండు. ఒక్క నిమిషం పర్మిట్ కి మించి తీసుకుపోతున్నారు ఫ్లై యాష్ అని. పర్మిట్ ని మించి వాళ్ళ మీద కేసులు పెట్టిన విషయం తిక్కలోనికి తెలియకపోతే తెలియండి. ఒక రోజు ముందే మేము కేసు పెట్టలేం దాని మీద. ఎవడు స్కాములు చెయ్యరు, దానికి తప్పు చేసినోనికి పట్టుకుంటారు, దాని మీద 100 కేసులు కోట్లు పెడతారు. మారినాయి. మంత్రి పొన్నం ప్రభాకర్ బంధువులు ఇన్వాల్వ్ అయి ఉన్నారంట. అది పట్టి మనం ఫస్ట్ పట్టించినాక మాట్లాడమను. తిక్క తిక్క మాటలు మాట్లాడితే రివర్స్ కేసు పెడతాం ఆయన మీద. ఆల్రెడీ ఆ వెహికల్ల మీద ఇది స్కామ్ అని ఏదైతే చెప్పుకుంటారో ఆల్రెడీ ఈ పాడి కౌశిక్ రెడ్డి స్టేట్మెంట్ ఇవ్వక ముందు రోజే ఆల్రెడీ కేసు ఫైల్ అయిపోయింది ఉన్నది. కావాలంటే కేసు అయితే ఎప్పటికి పడితే అప్పుడు ఒక రోజు తర్వాత ఓ రోజు ముందు ఎట్లా పడితే అట్లా కేసు ఫైల్ కాదు కదా. అది కావాలంటే చెక్ చేసుకోండి. చెక్ చేసుకున్న తర్వాత ఆ పాడి కౌశిక్ కూడా ఒక కాపీ పంపియండి. మీ మీడియా త్రూ ఒక కాపీ పంపియండి. దద్దమ్మల్లాగా మాట్లాడొద్దు, నిజాలు వాస్తవాలు తెలుసుకొని మాట్లాడండి. దానికి పొన్నం ప్రభాకర్కి ఏమే సంబంధం ఉన్నది, దాంట్లో గాదానివి స్కామ్లు ఎవడన్నా ఓవర్లోడ్ ఇచ్చి స్కాములు చేసేటంత మరీ కక్కుర్తి బీఆర్ఎస్ లాగా కక్కుర్తి కాంగ్రెస్ నాయకులకు లేదు. పనిచేసే విధానము చేయించే విధానం తెలుస్తుంది కానీ ఇట్లా అడ్డగోలుగా దోచుకునే అవసరం కాంగ్రెస్ కి లేదని చెప్పండి ఆయనకి. ఓకే, లేదంటారు అయితే అట్లా. అది కాపీ తీసుకొని పోండి చెప్పండి అంటున్నాను నేను. ఇక కేసీఆర్ కి సంబంధించి ఆల్రెడీ నరసింహారెడ్డితో కమిటీ వేయడం జరిగింది. నోటీసులు ఇచ్చినారు గతంలో. ఆయన ఎన్నికల తర్వాత వస్తాడు. ఏం జరుగుతుందంటారు ఈ కరెంట్ స్కామ్ లో? కేసీఆర్ ఏమన్నా లోపల విద్యుత్ స్కామ్ లో ఛత్తీస్గఢ్ అలాగే మనకి భద్రాచలం గాని భద్రాద్రి గాని యాదాద్రి గాని దీనికి సంబంధించి ఏం చెప్తారు? ఆయనకి ఏం చెప్తున్నాడు అంటే నువ్వు ఓడి నాకు విచారణ జరపడానికి నువ్వు ఓడి నాకు అని అంటుండు. ముఖ్యమంత్రి అయినా ప్రధానమంత్రి అయినా ప్రపంచానికి నేత అయినా తప్పు చేసినప్పుడు కన్సల్ట్ ఆఫీసర్ అడిగినప్పుడు సమాధానం చెప్పాలి, నోటీసులకు జవాబులు ఇవ్వాలి. లేకపోతే కూర్చొని నేను జవాబులు ఇస్తాను చాలా మాటలు మాట్లాడుతావు కదా. అంతెందుకు నేను ఈ రోజు ఈయన అడుగుతా, సూర్యాపేట పుట్టేవాడు ఎవరు ఎమ్మెల్యే జగదీశ్వర్ రెడ్డి. జగదీశ్వర్ రెడ్డి. ఆ జగదీశ్వర్ రెడ్డి ఏమన్నాడు, దీని మీద సెంట్రల్ కమిటీ విచారణ వేయండి, మేము దీనికి సమాధానం చెప్తాం, మా మీద దాన్ని కూర్చోబెట్టండి మాట్లాడించండి అన్నాడు. ఇప్పుడు మేము కమిటీ వేయంగానే ఎక్కడ వారిపోయాడు, నేను రాను విచారణకు అంటున్నాడు. ఇప్పుడు ఈయనకు కూడా టైం ఇచ్చినారు కదా కేసీఆర్ కూడా. ఇచ్చిండ్రు, టైం కూడా రాకపోతే దాని తర్వాత చూపిస్తారు. ఆ సర్టన్ టైం అధికారులు చేయాల్సిన పని చేస్తారు. అధికారి అడగొద్దు ఆయనకు, ఆయన నువ్వోడు నాకు నోటీస్ ఇవ్వడానికి అని అంటుండు, నాకు నువ్వోడు విచారణ చేయనికి అంటుండు. నువ్వోడు అన్నందుకే రేపు పొద్దున ఎవరు విచారణ చేయాలని వాళ్ళే చేస్తారు. సమయం సందర్భం అన్ని తప్పు చేసిన వాళ్ళకు డెఫినెట్ గా అవన్నీ మీదికి వస్తాయి. దాన్ని తట్టుకునే శక్తి ఉంటదేమో చూసుకోమని చెప్పండి. తప్పు చేసి ₹3.90 75 కొన్నటువంటి విద్యుత్ అక్కడి నుంచి ఈ తెలంగాణకు వచ్చి మనకిచ్చేసరికి ₹10 ఎందుకు మారుతుంది? ఎందుకు అవుతుంది అది? ఎందుకు అవుతుంది అది? ఎందుకు అంత ఖర్చు? దాని మీద ఎందుకు పెట్టుబడి? ఎందుకు అక్కడ నుంచి వచ్చింది ఏంది? ఇక్కడ మీరు చేస్తున్న స్కామ్ ఏంది? దానికి లెక్క ఏమని అడుగుతున్నారు? లెక్క నీకు దమ్ముంటే, లేకపోతే అధికారులతో లెక్కలు పంపించు. నీ మీద నోటీసులు ఉంటే నువ్వే ఆన్సర్ చెప్పు. జగదీశ్వర్ రెడ్డి రాడంటే నువ్వు రావంటావు అంటే ఇద్దరు ఒప్పుకుంటున్నట్టే కదా, తప్పులు చేసినాం మేము అని చెప్పి ఒప్పుకుంటున్నట్టే కదా. లేకపోతే రుబాబ్తోని పాడి కౌశిక్ సవాల్ ఇస్తుంటాడు, లేకపోతే బాల్కా సుమన్ సవాల్ ఇస్తుంటాడు, లేకపోతే ఇప్పుడే చెప్పిన కదా పొట్టాడు ఆడోగడు సవాల్ ఇస్తుంటాడు, కేసీఆర్ సవాల్ ఇస్తుంటాడు. మేము దానికి ఒక్కటే సౌ బక్నా ఏ క్లిక్ అన్నట్టు మీరు రేపు దానికి వచ్చే సమాధానం చెప్పండి. విద్యుత్ చోద ఎంత దొంగతనం చేసిండ్రో, దాని మీద ఎంత పెద్ద స్కామ్లో 1,30,000 కోట్లు అనుకుంటా, దాని మీద 85,000 కోట్లేమో ఉండే, మొత్తం తీస్తే ఇప్పుడు అది 1,00,000 కోట్ల దాటి 85,000 కోట్లు 85,000 కోట్లు ఆల్రెడీ దాని మీద బకాయిలు స్కామ్లు ఉన్నాయి. ఇంకా దాన్ని చూస్తే తీరా మొత్తం ఎంక్వైరీ అయ్యే వరకు 1,30,000 కోట్లు అయ్యేటట్టు ఉన్నది అనిపిస్తుంది. ముఖ్యంగా మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఇది గొర్రెల స్కామ్ అయింది ఆయన శాఖలో, పశు సంవర్ధ శాఖలో. ఇప్పుడు ఫైల్స్ కూడా పోయినాయని చెప్పి మనం చూసినాం వార్తలు. కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినాక ఫైల్ మాయమైనాయి, కాల్ చేస్తారు. ఒకటే కాదు, టూరిజం ఫైల్స్ కూడా చాలా అయినాయి, అన్నిట్లో కాల్ చేస్తారు. వాళ్ళు చేసిన స్కామ్లు అంతా బయట పెట్టద్దు అనేది. ఏదైనా తప్పు చేసినోడు ఏదన్నా ఒకటి వదిలిపోతాడు ఆధారం, అది పక్క. అందుకని బయట పడుతూనే ఉన్నాయి, టూరిజం లో పడేటి ఉన్నాయి. ఇంకా అది పూర్తి స్థాయిలో మరి దాని శ్రీనివాస్ గౌడ్ ఉండే గతంలో ఉన్న చైర్మన్లు వీళ్ళందరూ చేసినటువంటి స్కామ్లు బయట పడాల్సిందే. ఇప్పుడు గొర్రెల స్కాము వాళ్ళు ఎంత కాల్ చేసినా ఏదో ఒక చోట అయితే ఆధారాలు, ఫైల్స్ కాల్ చేసినావు, జనాల దగ్గర అయితే ఆధారాలు ఉంటాయి కదా, బ్యాంకులో ఆధారాలు ఉంటాయి, నువ్వు ఎక్కడి నుంచి ఎక్కడ స్కాములు చేసినావు దొరుకుతాయి. అవి దేరే మగర్ భగవాన్ కే ఘర్ మే అంధేర్ నయ్యి అన్నట్టు అధికారులు చేసే పని తన పని తాను
అంటే స్వేచ్ఛనిచ్చి వాళ్ళకి పనులు చేసుకోమన్నప్పుడు డెఫినెట్‌గా ఎక్కడ పోవో ఆధారాలన్నీ దొరుకుతాయి. ఒకటి అటో ఇటో కానీ మొత్తానికి చేసిన తప్పులన్నయితే గొర్రెల స్కామే గానీ, ధరణి స్కామే గానియ్యండి, కాళేశ్వరం స్కామే గాని, విద్యుత్ స్కామే గానియండి, సివిల్ సప్లయే గాని ఏది చూసుకున్నా స్కామ్‌లల్లనే ఉంది. ఇక ఈ జన్మ సరిపోదేమో మళ్ళో జన్మ గూడా కేసీఆర్ చేసినటువంటి వాళ్ళ వర్గం చేసినటువంటి స్కాములు, వాళ్ళు చేసినటువంటి అప్పులు, వాళ్ళు చేసినటువంటి దోపిడీ తీయడానికి ఓ 5 సంవత్సరాలు ఇదే పడేటట్టున్నదనిపిస్తుంది. ఓ దిక్కు ప్రజాపాలన చేయాలి, అప్పులున్నటువంటి రాష్ట్రము, అప్పులకు వడ్డీలు కట్టాలి, ఓ దిక్కు మేమిచ్చినటువంటి పథకాలకు అమలు పరచడానికి ఆ నిధుల్ని కేటాయించాలి. ఇన్ని రకాలుగా కష్టాల్లో ఉన్నా గూడా ప్రభుత్వాన్ని సాఫీగా నడిపించుకుంటూ వస్తున్నామంటే గత ప్రభుత్వం చేసిన పాపాలని కడిగేసేటటువంటి పనిలో కాంగ్రెస్ ఉన్నది. ముఖ్యంగా ఈ గొర్రెల స్కామ్ లో చూసుకుంటే 700 కోట్లు మారినాయి, సిస్టమ్లు కూడా కాలిపోయినాయని వార్తలు మనం గతంలో చూసినాం. తాజాగా దీనిపైన ఉచ్చు బిగిస్తున్నట్టుంది. తలసాని ఇన్వెస్టిగేషన్ చేస్తారు. ఆల్రెడీ కళ్యాణ్ ఓఎస్డి రిమాండ్ లో ఉన్నాడు. టీఎస్ పిఎస్సిలో దొంగలు దొరకలేదా, ఇప్పుడు ధరణిలో దొరకట్లేదా, అన్నిట్లో దొరుకుతారు. నేను చెప్పిన కదా ఆధారాలు అన్ని చేసిండొచ్చు. తప్పు చేసినాడు ఏదో ఒక ఆధారం అయితే డెఫినెట్ గా వదిలేసిపోతాడు. దాంట్లో పట్టుకొని తీగలాగితే డొంక గొర్రెల స్కామ్ ఏం చెప్తారు? గొర్రెల స్కామ్ అందరికి ఎవరు తప్పు చేస్తే ఎవరిని కూడా వదిలేది ఉండదు. అందరికి పూర్తి స్థాయిలో దాని మీద విచారణ చేసి మొత్తం ఇంకా 700 కోట్లు ఉన్నదా 7,000 కోట్లు ఉన్నదా అన్ని తీసి బయటికి తీసి వాళ్ళని లోపలేస్తే పరిష్కారం కాదు. మొత్తం నేను అనడం ఏంటంటే ఒక సామాన్య ఓటర్గా నేను ఒక రాజకీయ పార్టీ నాయకురాలుగా కాకుండా ప్రజల దగ్గర వసూలు చేసినటువంటి ఈ డబ్బు గొర్రెలిస్తాం అని ప్రజల దగ్గర వసూలు చేసినటువంటి డబ్బే కాకుండా ప్రభుత్వ ధనాన్ని వృధా చేసి మొత్తం దోపిడీ చేసినటువంటి వీళ్ళ దగ్గర వాపస్ తీసుకొని ప్రజలకు పంచాలి. తెలంగాణ జాతికి అంకితం చేయాలి వీళ్ళ పైసలు. అప్పుడు వీళ్ళకి జైల్లోకి పంపించాలి. వీళ్ళని జైల్లోకి పంపించి వీళ్ళ ఆస్తులు దోపిడీ చేసినటువంటి ఆస్తులు వాళ్ళని అట్లనే భద్రంగా వస్తే వాడేమో జైలుకు పోతాడు, 4 రోజులు జైలుకు పోయి బెయిల్ తెచ్చుకుంటాడు. అది కాదు పరిష్కారం. వాడు దోపిడీ చేసిన పైసలు వాపస్ తీసుకోవాలి. నాకున్నటువంటి కోరిక, సామాన్య ఓటర్గా నాకున్నటువంటి కోరిక అది. ఫోన్ ట్యాపింగ్ లో ఏమైంది? లోక్సభ ఎన్నికల తర్వాత దీనిపైన మళ్ళీ జరుగుతుంది. అప్పుడే పోరు. నేను ఇందాకే చెప్పిన పూర్తి స్థాయిలో ఆధారాలు సేకరించిన తర్వాత ఇప్పుడు ఉట్టి ఫోన్ ట్యాపింగ్ లో అరెస్ట్ చేస్తే కేసీఆర్ కి కేటీఆర్ కి అయ్యేది లేదేం లేదు. వస్తున్నాయి కదా 1000 ఎకరాలు 10 లక్షల కోట్ల రూపాయల విలువైనటువంటి ఇక్కడనే కోకాపేటు ఇటు సైడ్కే 10 లక్షల కోట్ల విలువైనటువంటి భూముల్ని ధరణి ద్వారా స్కాములు చేసేసి బినామీల మీద పెట్టినటువంటి అదొక్క ఏరియాలని ఇంకా రాష్ట్రం మొత్తం ఎన్ని చేసినో అవన్నీ పూర్తిగా అంచనాలు వచ్చి పూర్తిగా అయ్యేంత వరకు చాలా పెద్ద స్కాములు ఉన్నాయి. మనకు కనబడుతున్న 10 లక్షల కోట్లే కాకుండా వీళ్ళు దోపిడీ చేసినటువంటి లక్షలాది కోట్లని కూడా పూర్తిగా అన్ని మొత్తం నేనేమంటున్నా ఉచ్చు బిగుసుకోవాలి. కేసీఆర్ అనుబంధంగా ఉన్నటువంటి పనిచేసినటువంటి ప్రతి ఒక్క అధికారి ప్రతి ఒక్క నాయకుడికి ఉచ్చు బిగుసుకోవాలి. వాళ్ళు దోపిడీ చేసినటువంటి ఆస్తులన్నిటిని తిరిగి ప్రభుత్వం కైవసం చేసుకోవాలి. అప్పుడు జైలుకు పంపారు. ఇప్పుడు జైలుకు పంపిస్తే నేను ఇందాకనే చెప్పిన తలసాని శ్రీనివాస్ అయినా కేసీఆర్ అయినా కేటీఆర్ అయినా హరీష్ రావు అయినా కవిత అయినా 4 రోజులు పోయి బెయిల్ తెచ్చుకొని ఆ కేసుల మీద కొట్లాడుతున్నామని జగన్ లాగా అవుతుంది. 10 ఏళ్ళైనా ముగియని కథ. కాబట్టి పూర్తి స్థాయిలో వాళ్ళ కుచ్చులు బిగిసి వాళ్ళ ఆస్తులన్నిటినీ ప్రభుత్వం జప్తు చేసుకున్నాకనే ఇది జరగాలనేది నా కోరిక. మరి అలా కావాలని నేను కోరుకుంటున్నా ప్రభుత్వం ద్వారా అయితే. ఎందుకంటే ప్రజలకు ఈరోజు తెలంగాణలో పరిస్థితి ఎట్లా ఉందో మనం చూసినాం. మీరు ఏవి ప్రభుత్వ రంగ సంస్థలు నమ్మేసుకొని భూములు నమ్మేసుకొని అన్ని నాశనం చేసినటువంటి బీజేపీ బీఆర్ఎస్ ఇద్దరు ఆడు దేశాన్ని నమ్మిడు, వీడు రాష్ట్రాన్ని నమ్మిడు. ఇద్దరు కలిసి దేశ ప్రజల్ని మొత్తం బుక్కనాశనం పట్టించారు. కాబట్టి డెఫినెట్ గా ఆలోచించి కేంద్రం గనులకు సంబంధించి వేలం వేయాలని చెప్పి ఆదేశాలు ఇచ్చింది. మీరు వేయకపోతే మేము వేస్తాము అని చెప్పి దీని మీద ముఖ్యంగా బీఆర్ఎస్ సోషల్ మీడియా ప్రచారం చేస్తుంది. వేలం వేయాలని అంటే మా ప్రభుత్వంలో ఏం జరగలేదు, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంలో కేంద్రం రాష్ట్రం కుమ్మక్కైందండి. ఇప్పుడు మేము వేలం వేసి ఇచ్చినామా? ఎక్కడైనా వేలం జరిగిందా? వాళ్ళలాగా సింగరేణిలో వాళ్ళ పరిస్థితి ఏందో, గతంలో కాంగ్రెస్ ఉన్నప్పుడు ఏందో, వాళ్ళు ఎంత మేరకు బీజేపీకి సహకరించారో అదొక్కసారి గుర్తు చేసుకోవాలి. ఏదైనా కాంగ్రెసే నిర్మాణం చేసింది. కాంగ్రెస్ వల్లనే దేశ ప్రజలకు ఏదైనా మంచి జరుగుతుంది. ఏ బీఆర్ఎస్ ఏ బీజేపీ వల్ల సర్వనాశనం అప్పుల పాలు అయ్యేది తప్పించి ఈరోజు మీరు అమ్ముకునే కాంగ్రెస్ చేసినటువంటి నిర్మాణాలేవి, కాంగ్రెస్ ఇచ్చినటువంటి ప్రభుత్వ ఆస్తులేవి. కాబట్టి కాంగ్రెస్ అట్లా అమ్ముడు పని నాశనం చేసే పని చెయ్యదు, చెయ్యబోదు, చెయ్యలేదు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ కేటీఆర్ కేసీఆర్ వదిలేసి జగన్ ని టార్గెట్ చేసినట్టు కనబడుతుంది. జగన్మోహన్ రెడ్డి ఓడిపోగానే ఇంటికాడ
ఆయన టార్గెట్ అనొద్దని, అది అధికారులు వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ పోయారు. ఆల్రెడీ కంప్లైంట్ ఇచ్చిండ్రు. ఆ కంప్లైంట్ 3 ఎవరైనా నెలల నుంచి సామాన్య ఎందుకు చేయలేదు? కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పుడు ఎందుకు చేయలేదు? కేసీఆర్ జగన్ ని కాపాడిండో లేకపోతే ఫేవర్ చేసిండు అనుకోవచ్చు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఎందుకు చేయలేదంట? కంప్లైంట్ ఇచ్చినోళ్ళు మొన్ననే ఇచ్చిర్రు చూసుకోండి. కంప్లైంట్ ఇచ్చిన తర్వాత దాని మీద అంటే యాక్షన్ చాలా రోజుల తీసుకోవాల్సింది. నుంచి ఇచ్చినాం కంప్లైంట్ అని కూడా మాట్లాడుతున్నారు. ఎవరు మాట్లాడిర్రు? అక్కడ ఉన్నటువంటి జనాలు వెళ్తే జనాలు వేరే ఇచ్చినటువంటి కొంతమంది కాలనీ నాయకులు, వాసులే కాలనీ వాసులు ఇచ్చిండ్రు. రాకపోకలకు ఇబ్బంది అవుతుందని. అవును. ఈ కేసీఆర్ హయాంలో జరగలేదు ఎందుకో మరి? కేసీఆర్ హయాంలో ఎందుకో జరగలేదు. పూర్తిగా రోడ్డుకి అడ్డంగా ఆఫీస్ కట్టుకొని సెక్యూరిటీని పెట్టుకున్నారు. సెక్యూరిటీ కోసం. మరి ఎందుకు చేయాల్సిన పని అన్ని చేస్తారు. అదొక్కటే కాదు, మల్లారెడ్డి చేయలేదా? చేస్తూనే ఉన్నారు కదా, 1 బై 1 చేస్తారు. ఒకటేసారి అన్ని మీరు అన్నట్టు ఒకటేసారి కేసీఆర్ కి జైల్లో పెట్టడము, జగన్ ని టార్గెట్ చేయడము, 1 బై 1 చేస్తారు. జగన్ కి ఇంకా ప్రాబ్లమ్ అంటారా? అంటే ముఖ్యంగా తెలంగాణలోని ఆస్తుల పైన కూడా. అదంతా చూసుకుందాం, అధికారులు చూస్తారు. ఎక్కడెక్కడైతే తప్పుడు దోవలో తప్పుడు ఆస్తులు ఎవరెవరికైతే జమైనాయో డెఫినెట్ గా ప్రభుత్వ ఆస్తుల్ని తీసేసుకుంటది, ప్రజలకు అందాల్సినటువంటివి ప్రజలకు అందిస్తది. అంత ఈజీగా ఏమి వదలదు. కాంగ్రెస్ ప్రభుత్వానికి అక్కడ జగన్మోహన్ ఉండే బెస్ట్ ఉంటున్నా లేకపోతే టీడీపీ వచ్చింది అక్కడ టీడీపీ ఎవరున్నా కూడా పక్క రాష్ట్రము ఎవరికి చెందాల్సినటువంటి వాటా వాళ్ళకు, అంటే సోదర భావం లాగా 2 రాష్ట్రాలు కలిసి ఉండాలి, పనులు చేసుకోవాలి. ఇది వ్యతిరేకతకు పోతే ప్రజలు నష్టపోతారు.